అలా ఏ దుఃఖము లేనటువంటి సుఖము యొక్క రూపమే పరమాత్మ. అందుకని ఆనంద రూపాయ శాశ్వతంగా దాన్ని చూసుకుంటూ ఉంటాం. ఎండిపోయిందే అని బాధపడుతూ ఉంటాం. ఆ పర్వతాల మీద, కొండల మీద, గుట్టల మీద అనేకమైన చెట్లు మొలుస్తున్నాయే, వాటికి నీళ్లు పోసి పెంచుతున్నది ఎవరు? మన వాకిట్లో ఎందుకు పెరగడం లేదు చెప్పమంటారా? ఎందుకు పెరగడం లేదు? దీన్ని నేనే పోషిస్తున్నాను అని మనం అనుకుంటున్నాం, నేనే పెంచుతున్నాను అని మనం అనుకుంటున్నాం. అందుకే అది పెరగటల్లా. భగవంతుడు చూస్తాడు అని వదలండి, పెరగకపోతే నన్ను అడగండి, ఫోన్ నెంబర్ ఇస్తా. కొండల మీద ఎట్లా పెరుగుతున్నాయండి, బండల మీద ఎట్లా పెరుగుతున్నాయి? ఎవరు నీరు పోస్తున్నారు వాటికి? ఒక్కటే కారణం, నేనే దీన్ని పోషిస్తున్నా, దీన్ని జాగ్రత్తగా చూస్తున్నా, దాని చుట్టూ ఏదో గట్టా ఫెన్సింగ్ వేసా, అవన్నీ నేను చేస్తున్నా, ఈ పూల తోటంతా నాదేనండి అని అనుకుంటూ ఉంటా. ప్రపంచం మొత్తం మీద సర్వము భగవంతునిదే తప్ప మనది అంటూ ఏది లేదు. పొద్దున్న నేను మంత్రం చెప్పాను కదా, మీకు గుర్తుందా? చెప్పండి మంత్రం. ఏది నాది కాదు. గుర్తు పెట్టుకోండి బాగా. చెప్పండి మంత్రాన్ని. లోపల కూర్చోవాలి అంటే మనం ఎప్పుడు ఇదే, ఏది నాది కాదు, నాది కాదు, నాది కాదు, నీది అనేటువంటి ఆలోచన రావాలి. తప్పనిసరిగా భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. కనుక దివ్యాత్మ స్వరూపుల విశ్వోత్పత్తి కేంద్రమే ఈ ప్రపంచాన్ని అందరినీ సృష్టిస్తున్నాడు. అనేకములైన వాటిని మొత్తం ఎన్ని ఉన్నాయండి? కేవలం మానవులైన లోకంలో ఉన్నవాళ్ళు అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. ఎన్ని రకాలండి? 84 లక్షలు. అందులో మానవ జాతి ఒకటి. తెలిసిందండి? 84 లక్షల్లో మానవ జాతి ఒకటంటే మిగతా జాతులన్నీ ఎన్ని ఉన్నాయి? అంటే సాక్షాత్తు భగవంతుడే. వాడు సత్ చిత్ ఆనంద రూపుడు. ఈ విశ్వమునంతటిని సృష్టించేటువంటి వాడు. మూడోది, మనకు ఉండే కష్టములను పోగొట్టువాడు. తాపత్రయ వినాశాయ అయినటువంటి కృష్ణాయ, ఆ కృష్ణ పరమాత్మకు వయం నమః, మేమందరము నమస్కరిస్తున్నాము. ఇది ప్రార్థన. రోజు మొట్టమొదట మనం చేస్తున్నాం కదండి. పొద్దున చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నాం 3 సార్లు. ఎంతకన్నా గొప్పదైన శ్లోకం లేదు. ఈ శ్లోకం నోటికి వచ్చిందా? ఈ భాగవతం అయిపోయినా మీరు ఇంట్లో కూర్చుని స్నానం చేసిన వెంటనే సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదికేతరే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని చదువుకోవాలి. చదువుకుంటే ఆ పరమాత్మ వచ్చి మీ లోపల ప్రవేశిస్తాడండి. ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. వాడు ప్రవేశించినట్టుగా మనకు తెలుస్తుంది. అంత దివ్యమైన స్థితి కలుగుతుంది మనకందరికీ కూడా. అలా మీరు తెలుసుకోవాలని మీ చేత 3 సార్లు చెప్పిస్తున్నాను. అర్థమైందండి? ఇప్పుడు ఆ సూతుల వారు శౌనకాది మహామునులకు చెబుతున్నారు. ఏమని? యస్యాంభసి శయానస్య యోగ నిద్రాం వితన్వతః నాభికృతం సూర్య ఆసీత్ బ్రహ్మ విశ్వసృజంపతిః. పాలసముద్రంలో పడుకుని ఉన్నాడటండి నారాయణుడు. ఆయన పడుకుని ఉంటే ఆయన నాభి నుండి ఒక కమలం వచ్చిందట. ఎందుకు వచ్చింది అంటే ఆయన సంకల్పం చేశాడు. ఏమని? ఇప్పటి వరకు నేను ఒక్కడనే ఉన్నాను. అహం ఏకం బహుశ్యామ. జాగ్రత్తగా విందామని. ఎవరు ఎవరిని పట్టించుకోవద్దు దయచేసి. ఏమనుకో మాట్లాడుతున్నారు అనుకున్నాను. మీ మాట వినకుండా ఎవరు
2 పనులు చేస్తారు. మాట్లాడటం అన్నా మానేస్తారు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఎటు చూస్తున్నావు నువ్వు అని అడుగుతారు. అవునా? అట్లాగే మీరందరూ కూర్చోగా నేను మాట్లాడుతున్నా, మీరు ఇంకో వైపు చూస్తే నేనేం చేయాలి? దిగి వెళ్ళిపోవాలి, లేదా ఎటు చూస్తున్నారు అని అడగాలి. అంతే కదా? దిగి వెళ్ళిపోతే వీడికి అంత కోపం రా, వీడు పురాణం చెబుతాడా అని అనుకుంటారు. అంతేగాని మనం తప్పు చేసాం రా అనుకోరు. అందువల్ల దయచేసి ఎవ్వరూ ఎటువైపు చూడద్దు, నా వైపు కూడా చూడద్దు. మీ మనస్సు మొత్తం ఎక్కడ ఉండాలి అంటే భాగవత గాథ మీద ఉండాలి. ఆ మనస్సు వెళ్ళి దాన్ని పట్టుకోవాలి. అర్థమైనాడు? లైట్ వెలగాలి. కరెంటు దేశం అంతా ఉన్నది, కానీ మన లైట్ వెలగట్లా. ఎందుకు వెలగట్లేదు? అక్కడికి వెళ్ళి స్విచ్ వేయాలి. వేస్తే ఆ లైట్ వెలుగుతుంది. స్విచ్ ఎప్పుడైతే వేసామో దాంట్లో ఉన్న వైపు లోపల ఉన్న దానికి తగులుతుంది, అది వెలుగుతుంది. లోపల ఉన్నది భగవంతుడు, బయట ఉన్నది ఆ స్విచ్లో ఉన్న వైర్లు మనం. ఈ వైర్లు వెళ్ళి లోపల ఉన్న భగవంతుడికి తగిలితే ఇక్కడ దీపం వెలుగుతుంది, కాంతి వెలుగుతుంది, మైకి పనిచేస్తుంది అని మనదన్నాడు. కనుక మనము అనబడేటువంటి ఈ వైర్లని ఎవరితో కలపాలి? మనం భగవంతుడు అనే దాంతో కలపాలి. ఆ కలిపాము, ఆ వెంటనే వెలుగుతాయి. కలపకపోతే స్విచ్ ఉన్నా వెలగవు, బల్బు ఉన్నా వెలగవు, కరెంటు ఉన్నా వెలగవు. కనుక మన మనస్సు మొత్తం ఎవరి దగ్గర పెట్టాలో ఇప్పుడు చెప్పండి. భాగవతం పెట్టాలి. ఆ భాగవత కథ మీద పెట్టాలి. ఎప్పుడైతే అలా పెట్టారో మీరే గొప్పవాళ్ళు అవుతారండి, మహనీయులు అవుతారు. మానవుడే మాధవుడు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మనకు ఏమీ చేత కాదు అని కూర్చుంటున్నాము. వాడు ఎక్కడో సర్టిఫికేట్ చూసి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగం చేస్తున్నాము, నెల కిందని జీతం వస్తుంది, రోజులు గడిచిపోతున్నాయి. ఇది కాదు జీవితం. ఒక పశువు కూడా దానికి కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటుంది, ఓ పక్కన పడుకుంటుంది, మళ్ళీ లేచి ఆహారం కోసం పెడుతుంది. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని అది కూడా చేస్తున్నదా లేదా? మనం సంతానాన్ని పొందుతున్నాం, ఓ పశువు కూడా సంతానాన్ని పొందుతున్నది. మనం భోజనం చేస్తున్నాం, అది తింటున్నది. మనం తిరుగుతున్నాం, అది తిరుగుతున్నది. మనం నిద్రపోతున్నాం, అది నిద్రపోతున్నది. ఓ పశువు ఏం చేస్తున్నదో అదే పని మనం కూడా చేస్తే మనల్ని ఏమంటారు? మనిషి అని ఎందుకు అన్నారు? దానికన్నా ఓ ప్రత్యేకమైన స్థితి మనలో ఉండాలి. ఆ ప్రత్యేకమైన విషయమే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. పొందాలి అంటే మన మనస్సు మొత్తం ఎక్కడ ఉండాలంటే భాగవతం మీద ఉండాలి. దయచేసి ఎదురు చూడమాటలు తల్లులారా, నా కోపం లేదు, మీకు తెలియజేయాలి కనుక తెలియజేస్తున్నాను. అర్థమైందా? ఇంకోసారి ఈ 7 రోజుల్లో నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటే ఒకసారి చెప్పడం అయిపోయింది కదా, మళ్ళీ చేస్తే చెప్పకూడదు అనేది నాకు అర్థం అవుతుంది. అందువల్ల ఒకసారి చెప్పాలి కనుక చెప్తా. జయ గోపాల కృష్ణ భగవానికి. ఆ పాల కడలిలో, పాల సముద్రంలో పడుకుని ఉన్నాడు మహానుభావుడు. ఆయన ఏమనుకున్నాడు? సాక్షాత్తు పరబ్రహ్మ, నేను ఒక్కడే ఉన్నాను, ఇంకా బోలెడంత మంది రావాలి, సృష్టి మొదలు కావాలి అనుకున్నాడు. అనుకున్నవాడు ఎప్పుడైతే అనుకున్నాడో యస్య అంభస్య శయానస్య యోగ నిద్రాం వికల్పకః, నిద్ర నుంచి లేచాడండి. అప్పటిదాకా యోగ నిద్ర. దక్షిణాయనం మొత్తం భగవంతుడికి నిధులు 6 నెలల పాటు పడుకుంటాడు. ఆ తరువాత ఉత్తరాయణ పుణ్యకాలం వస్తే ఉత్తర ద్వార దర్శనం చేస్తారు కదండి. మీ ఊళ్ళో చేశారా? ఉత్తర ద్వార దర్శనం వెంకటేశ్వర స్వామి అంటే అప్పుడే నిద్ర లేచాడు ఆయన. యోగ నిద్ర నుంచి అప్పటిదాకా యోగ సమాధిలో ఉన్నాడు. దాన్ని నిద్ర అనకూడదు, మనం పోతే నిద్ర. భగవంతుడు అదే స్థితిలో ఉండే యోగము అంటారు. ఆ యోగ సమాధి నుంచి పైకి లేచాడు అంటే తదుపత నాభికృతాంబుజాసి బ్రహ్మ విశ్వసుజాపతి. నేను ఒక్కడే ఉన్నాను, ఇంకా కొంతమంది కావాలి అనుకునేటప్పటికీ
ఆయన నాభి నుండి ఒక పద్మము వచ్చిందండి. ఆ పద్మము అలా వికసించింది. ఎప్పుడైతే వికసించిందో దాంట్లో ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నాడండి. మహానుభావుడు కూర్చుని ఉన్నాడా? ఆ కూర్చుని ఉన్నటువంటి వాడు కళ్ళు తెరిచి చూస్తే మొత్తం అంతా ఎట్లా కనపడిందంటే నీళ్లు కనపడినాయండి. మొత్తం అంతా ఏం కనపడినాయండి? నీళ్లు కనపడినాయి, అన్నీ నీళ్ళు. కొంచెం కూడా భూమి లేదు, మొత్తం జలమయం అయ్యింది కదా. ఇటువైపు చూద్దాం, ఇటువైపు ఏమైనా భూమి ఉన్నదేమో అని తల ఇలా పక్కకు తిప్పబోయాడు. తిప్పబోయేటప్పటికి ఇటువైపు ఓ తల వచ్చేసింది. తల తిప్పకుంటాడు. ఆ తలతో చూశాడు, అన్నీ నీళ్ళే. వెనక్కి తిరుగుదాం అనుకున్నాడు. వెనక వైపు ఓ తల వచ్చింది. ఆ వెనక వైపు అన్నీ నీళ్ళే. ఎడమ వైపుకి చూద్దాం అనుకున్నాడు. ఇటువైపు ఓ తల వచ్చింది. ఇక్కడ కూడా మొత్తం ఉంటారు అన్ని నీళ్లతో నిండిపోయింది. ఎక్కడ భూమి లేదు. పైన ఎప్పుడు చూశాడండి. ఆ పైన కూడా మొత్తం అంతా ఆకాశం. తలలు పైకి చూశాడు. ఆ పైన ఎక్కువ తల వచ్చింది. మొత్తం ఎన్ని తలలు అయింది? 5 తలలు అయింది. ఈ 5 తలలతో ఆలోచించాడు, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నాకు కారణం ఎవరు, నేను కావడానికి కారణం ఎవరు చూశాడు. నాకు ఆధారం ఏమిటి, నేను ఎక్కడ కూర్చున్నాను, నేనున్నాను. మీరందరూ కలిసి ఒక సింహాసనం వేశారు, ఇక్కడ దాంట్లో కూర్చుని ఉన్నాను. అట్లాగే ఆ పువ్వులో కూర్చున్న ఆయన ఆలోచించాడు, నేను ఎక్కడ ఉన్నాను. ఎక్కడున్నాడు? పద్మంలో ఉన్నాడు. ఈ పద్మం ఎక్కడ ఉన్నది? సందేహం వచ్చింది. ఆ పద్మం నుంచి దిగి ఆ పద్మం కింద ఉండే కాడను పట్టుకుని మెల్లగా జారాడు. కరెంటు స్తంభాన్ని పట్టుకుని జారినట్టుగా జారాడు. జారితే ఎక్కడికి వచ్చాడు? పడుకుని ఉన్న ఆయన పొట్ట మీద నిలబడ్డాడు. మా ఇక్కడ మహానుభావుడు ఉన్నాడు అని క్రిందికి జారి నిలబడి నమస్కరించాడు. ఆ పడుకున్న ఆయన్ని చూచి నమస్కరించాడు. అసలు నాభిలో నుంచి బొడ్డులో నుంచి పువ్వు రావడం ఏమిటండి? ఎప్పుడన్నా ఎవరినైనా అడిగారా పెద్దల్ని మీరు? చేతిలోంచి రావచ్చు, చెవులోంచి రావచ్చు, ముక్కులోంచి రావచ్చు, నోట్లోంచి రావచ్చు, ఎన్నించైనా రావచ్చు. అసలు నాభి నుంచే ఎందుకు రావాలి? కారణం ఏమిటి? నేను చెబుతున్నాను. ఈ వచ్చిన ఆయన ఆ పడుకున్న ఆయనకి నమస్కారం చేశాడు. అయ్యా, నేను ఎవరిని, నా పేరు. ఆ పడుకున్న ఆయన కళ్ళు తెరిచి, నాయన నీ పేరు బ్రహ్మ అంటారు. ఎందుకంటే అందరికన్నా ముందు పుట్టావు కనుక, అందరికన్నా పెద్దవాడవు కనుక బ్రహ్మ. పెద్ద గ్లోబ్ లాగా ఉన్నదండి. దాన్ని మనం ఏమని పిలుస్తాం? బ్రహ్మాండము అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఎందుకని బ్రహ్మాండం? అండము అంటే సరిపోతుంది. బ్రహ్మాండము అని ఎందుకన్నానంటే అన్నిటికన్నా పెద్దది. అట్లాగే ఇద్దరు కూడా అందరికన్నా పెద్దవాడు. అంతకుముందు ఏ సృష్టి లేదు, మొట్టమొదటిసారిగా వచ్చినవాడు. ఇంట్లో పుట్టిన పెద్దవాడిని ఏమంటారు? అన్నగారు పెద్దవాడు అని అంటారు కదా. మొత్తం ప్రపంచంలోనే మొదటిసారి పుట్టేవాడు పెద్దవాడు ఉన్నారు కదా. అందుకని వాడిని ఏమని పిలవాలి? బ్రహ్మ అని పిలవాలి. బ్రహ్మ అంటే పెద్దవాడు అని అర్థం. అది పేరు కాదు, పెద్దవాడు అని అర్థం. విష్ణువు అంటే విశ్వవ్యాపకుడు అని అర్థం. అది పేరు కాదు, గుణం. శివ అంటే మంగళప్రదమైన వాడు అని అర్థం. అది పేరు కాదు, అది గుణం. కనుక మనం భగవంతుడిని దేంతో పిలుస్తున్నామంటే వాడి గుణములతో పిలుస్తున్నాం కనుక వాడికి పేరు అనేది లేదు. ఎందుకు లేదు పేరు? అడగాలి కదా. ఎప్పుడైనా అడిగారా మీరు? ఎవరినైనా అడిగారా? భగవంతుడికి ఎందుకు పేరు లేదు? వాడు పుడితే కదా నామకరణం చేయడానికి, పేరు పెట్టడానికి. పుట్టుక లేదు, మరణము లేదు, కనుక వాడికి పేరు పెట్టేవాడు ఎవరు లేరు.
వాళ్ళ నాన్న ఎవరు? విష్ణుమూర్తి తల్లి ఎవరో చెప్పండి. విష్ణుమూర్తి తల్లి ఎవరో చెప్పండి. శివుడికి తల్లి ఎవరు? శివుడికి తండ్రి ఎవరు? తాత ఎవరు? ముత్తాత ఎవరు? ఎవరు? వాడికి వాడే తండ్రి, వాడికి వాడే తల్లి, అన్నీ వాడు. ఆ భగవంతుడు ఒక్కడు. సామాన్య గృహస్థులు చేయలేదు. అంతమందిని దీంట్లో భాగస్వాములు చేసి పుణ్యాన్ని మొత్తం అందరికీ పొందడం, వాళ్ళ చిత్ర బృందానికి, ఆ కమిటీ వారికే కాకుండా ఊళ్ళో వాళ్ళందరికీ కూడా వినిపించేటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారా లేదా? అటువంటి స్థితి కలిగింది. చాలామందికి ఇటువైపు కూడా కుర్చీలు ఉన్నాయని తెలియదండి. అందుకోసమే అక్కడే ఏదో ఒకటి సద్దుకుని మొత్తానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఖాళీ ఉన్నాయి, వచ్చి కూర్చోవచ్చు. తెలిసిన అనేక మంది వచ్చి కూర్చుని శ్రవణం చేసే భాగ్యం. దీనివల్ల ఏం కలుగుతుంది? ఇదంతా తపస్సు. ఆయన ఒక్కడే చేయగల తపస్సు. ఆయనతో పాటు మీరు కూడా చేస్తున్నారు తపస్సు. కూర్చుని వినడం అనేటువంటి తపస్సు. చెప్పేవాడికి ఏ కష్టం? అనేక రకాలైన విషయాలు గురువుల అనుగ్రహం చేత వస్తాయి, చెబుతారు. కానీ పక్క వాళ్ళతో మాట్లాడితే కూడా వెంటనే ఎవరినో చూస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు అంటున్నాడు. మీరు ఎవరి వైపు చూడద్దంటున్నాడు, ఏమీ చెయ్యొద్దంటున్నాడు, జాగ్రత్తగా వినమంటున్నాడు. ఏమంటాడో ఏమో, ఎందుకు వచ్చిందని కదలకుండా మాట్లాడకుండా కుర్చీలో అలా కూలబడి 2 గంటల సేపు, పొద్దున 3 గంటల సేపు పక్క వాళ్ళతో కనీసం మాట్లాడకుండా కూర్చోవడం ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం. ఇదంతా ఏం చేయాలంటే తపస్సు. అర్థమైందండి? అంత గొప్ప తపస్సు చేస్తున్నారు తల్లులారా, మీరు తండ్రులారా. ఆ తపస్సు చేస్తే అవన్నీ పరిపూర్ణమవుతాయి, మన కర్మలన్నీ పరిపూర్ణమవుతాయి. అందుకనే పాల సముద్రంలో పడుతున్నటువంటి శేష తల్పము మీద పడుతున్నటువంటి ఆ పరబ్రహ్మము చెప్పాడు, తపఃకుర్యా అన్నాడు. తపస్సు చేయవయ్యా అన్నాడు. తపస్సు చేశాడు. సృష్టి చేసే శక్తి వచ్చింది. సృష్టి మొదలు పెట్టాడండి ఆయన. సృష్టి మొదలు పెట్టాడు కనుకనే, సృష్టి చేసేవాడు కనుకనే ఆ పద్మంలో కూర్చున్నాడు. ఆ పద్మము నాభి నుండి వచ్చింది. సృష్టికి ఆధారం ఏది అంటే నాభి. తల్లి కడుపు నుంచి పిల్లవాడికి కూడా పేరు ఎక్కడికి ఉంటుందండి? ఎక్కడికి ఉంటుందండి? నాభికే ఉంటుంది. అవునా కదా? ఆ హాస్పిటల్లో తరచు నాభి దగ్గర కట్ చేసి దాన్ని మూసివేసి కట్టు కట్టి మందు వేస్తుంది. తల్లి నుంచి పేరు బంధము దేనికి? నాభికే వస్తుంది. కనుక సృష్టి ప్రారంభము దేనితో? నాభితో. సృష్టి చేసేవాడు పుట్టాడు కనుకనే వాడు పుట్టవలసిన పేరు ఏది అంటే ఆ పద్మము యొక్క కాడయే పేరు, తల్లి పేరు. ఆ పద్మమే తల్లి యొక్క గర్భము. ఆ గర్భంలో సృష్టికర్త వచ్చాడు. కనుక మనమందరం కూడా అలాగే వచ్చాము. మనం కూడా బ్రహ్మతో సమానం. ఆ విధమైన శక్తి ఉన్నది కనుకనే. కనుక దివ్యాత్మ స్వరూపుల అర్థాలు అప్పటి నుంచి సృష్టి మొదలయ్యిందైనా ఆ భగవంతుడు ఎన్ని అవతారాలు పొందాడో తెలిసిన జాగ్రత్తగా వినలేక శూద్రుల వారు శివునిగారి మహానుభావులకు చెబుతున్నారు. మనమందరం కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఏతన్నావతారాణం నిధానం బీజమవ్యయం యస్యాంశాంశేన సృజ్యంతే దేవగిరియన్నరాదయః. భగవంతుడు అనేక అవతారాలను పొందాడు. 1, 2 అవతారాలుగా. సర్వసాధారణంగా మిమ్మల్ని అడిగితే ఎన్ని అవతారాలు ఉన్నాయి అని చదువుకోకుండా చెబుతారు. ఎన్ని అవతారాలు ఉన్నాయి? 10 అవతారాలు అనేసారు. ఏమండి? కానీ భాగవతం మనకు ఎన్ని అవతారాలు చెప్పింది అంటే 22 అవతారములను చెప్పింది భాగవతం. 22 అవతారాలు పొందారండి. అంతేకాదు పెద్దలు ఇంకా కొన్ని చెప్పారండి.
ఒకే ఒక్క మాట అన్నాడు. జాగ్రత్తగా చూద్దాం. అనంతో అవతారాహరే అన్నాడు. ఏమిటి దీని అర్థం? లోకంలో ఉండే వాళ్ళందరూ భగవంతుడి రూపమే. లోకంలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్నీ భగవంతుని రూపమే. ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఎన్ని ప్రాణులు, ఎన్ని క్రిములు, ఎన్ని కీటకములు, ఎన్ని జంతువులు, ఎన్ని మృగములు, ఇవన్నీ కూడా ఎవరి యొక్క స్వరూపం? భగవంతుని యొక్క స్వరూపమే. అట్లా ఎట్లా అవుతుందండి? మనం భగవంతుడిగా భావిస్తే భగవంతుడు, మనం రాక్షసుడుగా భావిస్తే ఎదుర్కొన్న వాడు ఎట్లా కనబడతాడు మనకి? రాక్షసుడుగా భగవంతుడిగా భావిస్తే భగవంతుడి. మనం భావించినంత మాత్రం చేత భగవంతుడు అయిపోతాడా అని మీరందరూ అనుకోవచ్చు. నేను చిన్న కథ చెబుతా, జాగ్రత్తగా. ఓ మనిషికి కంటికి ఏదో జబ్బు వచ్చింది. నిద్రపోమాకంటే జయ గోపాల కృష్ణ భగవానికి నాలాగానే అనమాకండి. నేను నెమ్మదిగా చెబుతా, ఎందుకంటే మైక్ ఉంది కదా నాకు, అందుకని నేను నెమ్మదిగా చెబుతా. మీకు మైక్ ఉందా అండి? లేదు. అందుకని మీ శబ్దం ఇక్కడికి వచ్చి మళ్ళీ మీకు వినపడేంత విగ్రహం మీకు చెప్పాలి. చెప్తే పక్కన నిద్రపోయేవాళ్ళు చేస్తారు. జయ గోపాల కృష్ణ భగవానికి. ఒకవేళ ఎవరినో రక్షించడానికి ఆ వెంకటేశ్వరుడు వెళ్ళినా, ఒరే నా పక్కనే కూర్చుని వీళ్ళు అరుస్తున్నారు, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దామని దగ్గరికి వచ్చేస్తారు. అందుకని గట్టిగా చెప్పాలి. కంటికి జబ్బు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా కన్నుకు ఏదో నీళ్లు కారుతున్నాయి, సరిగ్గా కనపడలేదు. ఆ డాక్టర్ గారు పరీక్ష చేశాడు. మొత్తం చేసి, నువ్వు మందులు ఎక్కర్లేదయ్యా, పెద్ద రోగం ఏమీ లేదు, ఆకుపచ్చ రంగు ఎక్కువగా చూస్తూ ఉండు అని చెప్పాడు. ఏ రంగు చూడాలి? ఆకుపచ్చ, గ్రీన్ కలర్ ఎక్కువగా చూస్తూ ఉండు, ఈ రోగం తగ్గిపోతుంది. బాగా కోటీశ్వరుడు ఆయన, డబ్బులు బాగా ఉన్నాయి. ఓ రంగుల కంపెనీకి ఆర్డర్ ఇచ్చాడు. అన్వేష్ కంపెనీ, అర్థమైందండి? ఆ ఏషియన్ కంపెనీ ఉన్నది కదా, రంగుల కంపెనీ, దానికి ఆర్డర్ ఇచ్చాడు. దీపాలతో రంగు వచ్చేసింది. ఇంటి మొత్తానికి ఆకుపచ్చ రంగేశాడు. మసీదు వేసాడు. వాళ్ళ చీరలన్నీ ఆకుపచ్చమే కొన్నాడు. ఇంకో రంగు ఉంటాను ఆవిడ లోపల తిట్టుకుంటుంది, వీడు రోగం తగలేదని హాస్పిటల్ మనుషులాగా ఆకుపచ్చ రంగు ఏంటి నా కర్మ, వీడి పుణ్యం అంటూ ఇంటి ఆ పదార్థంలో ఉన్న ఇళ్ళన్నిటికీ ఆకుపచ్చ రంగు మొత్తం. అసలు బయటకు వస్తే ఇల్లు కనపడతాయి కదా, ఇంట్లో ఉన్న వస్తువులు, కుర్చీలు, బల్లలు, బీరువాడు అన్ని గ్రీన్, ఎవరి గ్రీన్, మొత్తం అంతగా గ్రీన్ కదా. ఆ స్థితిలో దీపాలు పెరిగిపోయినాయి. కరెక్ట్, దీపాల మీద దీపాలు పెట్టేశాడు. అన్నాడు కంటి డాక్టర్. ఇంతకు ముందు నేను దగ్గరికి వచ్చాను, రోగమే లేదు, తగ్గిపోతుంది, ఎక్కువగా ఆకుపచ్చ రంగు చూడు అని చెప్పారు. అంతే, రంగుల కంపెనీకి ఆర్డర్ ఇచ్చి మా పదాలు మొత్తం ఆకుపచ్చ రంగు వేయించారు. ఇళ్ళన్నీ ఆకుపచ్చవే, మొత్తం ఎటు చూసినా ఆకుపచ్చ రంగు ఉండేటట్టుగా దీపాలకు దీపాలు రంగు తెప్పించి వేయించారయ్యా. ఆ డాక్టర్ గారు పక్క 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 మొత్తం ఎంత ఖర్చు పెట్టాము పోయి అన్నాడు. సుమారుగా 5 లక్షలు ఖర్చు పెట్టాను అన్నాడు. 50 రూపాయలు పెడితే ఆకుపచ్చ అద్దాలు వస్తాయి. కంటి దగ్గర పెట్టుకుంటే నువ్వు ఎటు చూపుచినా ఆకుపచ్చగా కనపడతాయి. కనుక మార్పు ఎక్కడ రావాలి? చుట్టూ ఇళ్లలో మార్పు వచ్చి ఆకుపచ్చ రంగు వేసుకోవడం కాదు, మీ ఆవిడలో మార్పు వచ్చి ఆకుపచ్చ చీరలు కట్టుకోవడం కాదు, నీ చూపు దగ్గర మార్పు రావాలి. ఎక్కడ మార్పు రావాలి? చూపు దగ్గర మార్పు రావాలి. ఎప్పుడైతే నీ చూపు దగ్గర మార్పు వచ్చిందో మొత్తం అంతా మార్పుగా కనపడుతుంది. ఎదుటివాడు భగవంతుడు అని నీ మనస్సులో ఎప్పుడైతే అనుకుంటావో
అసలు భగవంతుడు ఎదుటి వాడిలోనే కనపడతాడు. ఇప్పుడు అర్థమైందా? కనుక మార్పు అనేది ఎక్కడ ఉండాలి? నీ మనస్సులో ఉండాలి, నీ చూపులో ఉండాలి, నీ మాటలో ఉండాలి, నీలో ఉండాలి. అంతే తప్ప వాడు దుర్మార్గుడు అని ఎంతమందిని అంటాము, ఎంతమందిని తీసేస్తాం. ఎప్పుడో కృతయుగంలో త్రేతాయుగంలో అయితే దుర్మార్గుల్ని సంహరించవచ్చు, కానీ కలియుగంలో సంహరించరాదు. అందుకే వెంకటేశ్వరుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ మనస్సును మారుతున్నాడు, భక్తుల్ని చేస్తున్నాడు, ఏదో ఒక ఆశ చూపుతున్నాడు. చిట్ట చివరికి మన జుట్టు వాడికి ఇచ్చినా మన కోరికలు తీరుస్తున్నాడు. అవునా కాదా? ఆ జుట్టు కొద్ది కాలం అయితే తెల్లబడుతుంది, ఉన్నంత కాలం దాంట్లో అనేక ఉంటాయి జీవులు. ఎన్నిటికో నేర్చుకుంటారు. దూరం మృగాలకు ఎట్లా నేరేమో అనేకములైన జీవరాశులు. అటువంటి చుట్టూ కూడా స్నానం చెయ్యకపోతే దుర్వాసన వచ్చేటువంటి చుట్టూ కూడా నీకు ఇస్తానయ్యా అంటే వాడెక్కడో మొక్కుకున్నట్టు వెంకటేశ్వర స్వామి, మా అమ్మాయికి పెళ్లి కావడం లేదు, వెంకటేశ్వర స్వామి మా అమ్మాయికి కనుక పెళ్లి అయ్యేది చేసావా, మా అమ్మాయిని ఎవరు చేసుకుంటాడో వాడి చుట్టూ నీకు వీడి చుట్టూ కూడా వాడి చుట్టూ పెళ్లి చేసుకున్న నేరానికి దానికే ఆశపడ్డాడు ఆ వెంకటేశ్వర స్వామి. పెళ్లి కుదిరింది, అల్లుడిని తీసుకొచ్చాడు, ముందు పంపిస్తావా లేదా? ఏం చేస్తున్నా చెప్పాలి. కారణం ఏంటో తెలిసిన వెంకటేశ్వర స్వామి గుర్తు ఎందుకంటే వాడు ఏమైనా సవరాలు పెట్టుకుని అమ్ముకుంటాడు అంటే కాదండి. బాగా వినండి జాగ్రత్తగా. మనం చేసిన పాపములన్నీ ఈ చుట్టూను అంటి పెట్టుకుని ఉంటును. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ పాపాలన్నీ దేన్ని అంటి పెట్టుకుని ఉంటాయండి? ఈ చుట్టూని అంటి పెట్టుకుని ఉంటాయి. ఎప్పుడైతే ఆ తిరుమల వెళ్ళి కళ్యాణగట్టకు వెళ్ళి వాడికి ఇచ్చేసి వచ్చామా, మొత్తం అన్నీ ఎక్కడ వదిలిపెట్టినట్టు భగవంతుడు వాడి దగ్గర వదిలిపెట్టాం. మళ్ళీ ఫ్రెష్ రేపటి నుంచి మళ్ళీ చేయడానికి మనకు అవకాశం, లేకపోతే బరువు పెరిగిపోతాం కదా. అవునా కాదా? అది తెలుసుకుని ఒక్కసారి చుట్టూ వాడికి ఇచ్చేసిన తర్వాత మరల ఏ పాపము చెయ్యకుండా కనుక మనం ఉంటే అక్కడికి వెళ్ళవలసిన పని లేదండి. మనమే భగవంతుడిగా మారిపోతాం. ఇది గొప్పతనం మనకు. కనుకనే లోకంలో ఉండే ప్రతి జీవుడు కూడా ఎవరితో సమానం అంటే భగవంతునితో సమానం. కనుక ఎంతమంది ఉన్నారో అంతమంది భగవంతుని అవతారాలే. అందులో వేరే మనం మాట్లాడవలసిన పనే మీ అందరికీ కూడా ఇది కూడా భగవంతుని అవతారం. కానీ ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఎన్ని అవతారాలు ఉన్నాయి అంటే 22 అవతారాలు ఉన్నాయి. అవి ఏమిటో జాగ్రత్తగా చెబుతున్నారు వినండి. శివుడుగాది మహామునులారా. సయేవ ప్రథమం దేవక కౌమారం సర్గమహాశ్రితగా చచార దుశ్చరం బ్రహ్మ బ్రహ్మచర్యమఖండితం. ఆ భగవంతుని మొట్టమొదటి అవతారం బ్రహ్మచారిగా పుట్టాడు. ప్రతి మానవుడు మొట్టమొదట ఎవరుగా పుడతాడు? బ్రహ్మచారిగానే పుడతాడు. అవునా కదండి? పుట్టిన దగ్గర నుంచి పెళ్లి చేసుకునేదాకా వాడు ఏమవుతాడు? బ్రహ్మచారి. కనుక ప్రథమం దేవ బ్రహ్మచర్యం అఖండితం. అఖండితం అంటే నిండైనటువంటి బ్రహ్మచారిగా ఉంటాడు. అలా ఉండడానికి 4 అవతారాలు పొందాడండి భగవంతుడు. వాళ్ళ పేర్లు చెబుతున్నా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు 4 ఏమండి? భగవంతుడు 4 రూపాలు ఎందుకు పొందాలి? ఒక్క రూపంతోనే రావచ్చు కదా. బ్రహ్మచారిగా ఉండడానికి ఒక రూపంతో వచ్చి నేను బ్రహ్మచారినయ్యా, ప్రతి బ్రహ్మచారిగా ఉండాలి అని చెప్పవచ్చు కదా. ఎందుకు అట్లా ఉన్నాడు అని అడిగితే ప్రతి వాడు లోకంలో 4 సాధించాలి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేన్ని సాధించాలి? మనం 4
ఏమిటో గుర్తుపెట్టుకోండి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ 4 మనం అందరం పొందాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపం కావాలి కనుక సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతుడు ఎన్ని రూపాల్లో వచ్చాడు భగవంతుడు? మొదటి రూపము ధర్మము, రెండవ రూపము అర్థము, మూడవ రూపము కామము, నాలుగవ రూపము మోక్షము. అర్థమైందా? దీని 4 రూపాలను భగవంతుడు పొంది మనకు ఏం చెప్పాడు అంటే, ఆయన అర్థము అంటే ఏమిటి, ధర్మము అంటే ఏమిటి? మనం ఏం చేయాలో అది చేయడమే ధర్మం. ఏంటి ధర్మం అంటామని? మనం ఎలా ఆచరించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చూడాలి, ఎలా తినాలి, ప్రతి దానికి ఓ నియమం. అవునా కాదా? ఒంటి మీద వస్త్రం వేసుకోవాలి, ఎట్లా వేసుకోవాలి? ఓ అన్నీ కొనుక్కున్నాం, ఓ చెయ్యి లోపలికి జరుపుతాం, ఈ చెయ్యి లోపలికి జరుపుతాం, మీద నుంచి పెట్టుకుని ముందు వైపు నీళ్ళు పెట్టుకుంటాం. ఇది ఒక పద్ధతి పెద్దవాళ్ళు నేర్పారు. అంతేగాని ఓ బ్లేడ్ తీసుకుని పడపడా చించేసి పైనుంచి కప్పుకుని ఇప్పుడు తిరిగిపోయింది నేను ఎవరు కుడతారు అంటే ఒంటి మీద పెట్టి కుడితే సూది లోపలికి దిగవచ్చు. ఏం చేస్తారు చెప్పండి?